హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. కొంచెం కోల్డ్ ఉందన్నమాట. సో కోల్డ్ కాఫ్ వల్ల వాయిస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఏంటి అంటే గాయస్, మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎథనిక్ 3 పీస్ ఎంబ్రాయిడరీ అనమాట. సో కుర్తా షారారా దుప్పట్టా సెట్ అండి. ఇది నేను శివరాత్రికి వేసుకున్నాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అవి తీసుకున్నాను కదా. సో ఇన్స్టాగ్రామ్లో పిక్స్ అన్నీ పోస్ట్ చేశాను. వ్లాగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో. సో ఇన్ కేస్ మీరు కానీ వాచ్ చేయలేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి కోనసీమలో. సో లింక్స్ అన్నీ ఇస్తాను, మీరు వాచ్ చేయండి. సో ఏంటి అంటే చాలామంది మెసేజెస్ చేశారు, డిఎమ్స్ చేశారనమాట. సో అక్క ఈ అవుట్ఫిట్ లింక్ చెప్పండి అని. సో దానికోసం అనేసి నేను నా కుర్తా సెట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చానండి. సో యాక్చువల్గా నేను అన్బాక్సింగ్ అయితే చేయలేదు, బట్ ఏంటి అంటే ఇవాళ చూపిద్దాము, డ్రెస్ అంతా క్లియర్గా చూపిద్దాము. బ్రాండ్, ప్రైస్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకున్నాను, ఎంతకి పర్చేస్ చేసుకున్నాను అన్నీ కూడా. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఇదేనమాట శివరాత్రికి నేను వేసుకున్న డ్రెస్ అండి. మళ్ళీ సేమ్ కవర్లో నేను పెట్టేసుకున్నాను. చూసారా, బయట నుంచే మంచి కలర్ఫుల్గా ఉంది అవుట్ఫిట్ అనేది. యాక్చువల్గా ఇది వచ్చేసి 3 పీస్ కుర్తా సెట్ అని చెప్పాను కదా. కుర్తా వచ్చేసి షార్ట్ కుర్తా అనమాట. మనకి షరారా అనేది లెందీగా ఇచ్చారండి. సో కుర్తా అనేది చిన్నగా వచ్చిందనమాట మనకి. సో నాకైతే కుర్తా ఇలా వచ్చిందండి. యాక్చువల్గా ఈ కుర్తా నేను ఆర్డర్ చేయడానికి, ఈ షరారా సెట్ ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఈ వర్క్ అనమాట. నాకు ఏంటి అంటే కుర్తా ఎక్కువ ప్లెయిన్ కలర్లో ఉండి నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర హైలైట్ అయితే ఇష్టం అండి. సో దానికోసం అనేసి నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది పర్చేస్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి, ఉగాది ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఇంకా ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, ఉగాది ఇవన్నీ కూడా. సో అప్పుడు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి నేనైతే పర్చేస్ చేసేసుకున్నాను ముందే. సో ఇప్పుడు ఏంటి అంటే శివరాత్రికి వేసేసుకున్నాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకున్నాను. దియా ఈవెంట్కి ఇంకోటి వేసుకున్నాను అనమాట. సో అది కూడా మీకు పెడతానండి. సో ఈ కుర్తా వచ్చేసి మనకి ఏంటి అంటే షార్ట్ కుర్తా అండి. సో ఏంటి అంటే మీరు వర్క్ చూసుకుంటే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. థ్రెడ్ వర్క్ అనేది మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో చేశానండి. ఫుల్ థ్రెడ్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి స్టోన్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. యాక్చువల్గా మీరు డిజైన్ చూసుకుంటే ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు, లీవ్స్. అండ్ అలాగే నీట్గా ఇంకా ఇక్కడ చిన్నగా డిజైన్ అనేది ఇచ్చారండి. సో ఇది ఏంటి అంటే మినిమల్ ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. యాక్చువల్గా డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఫుల్ ప్లెయిన్ అండి. కుర్తా అంతా మనకు చూసుకుంటే ఫుల్ ప్లెయిన్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే లోపల మనకి నీట్గా లైనింగ్ కూడా ఇచ్చారనమాట. ఫుల్ క్వాలిటీగా ఉంది. సో కుర్తా షైన్ అయితే మనకి చాలా బాగుందండి. సో ఒకసారి నెక్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ అనమాట. అండ్ అలాగే 3/4 రెగ్యులర్ స్లీవ్స్ వచ్చాయి. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే రౌండ్ నెక్ అండి. అండ్ అలాగే ఇది మనకి సేమ్ అనమాట షార్ట్ కుర్తా. ఒకసారి మనం దీని మీదకి ఇచ్చిన షరారా సెట్ అనేది చూద్దాము. షరారా అయితే చాలా లూజ్గా వచ్చిందండి. నాకు ఏంటి అంటే గాగ్రా టైప్లో అనిపించింది అనమాట. సో షరారా అయితే చాలా బాగుంది. నీట్గా కుర్చీలు అయ్యి పెట్టేసి ఇచ్చారు. దీనికి పాకెట్స్ అయితే ఏం లేవండి. అండ్ అలాగే మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ కూడా ఇచ్చారనమాట. మీకు ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అలాగే దుప్పట్టా చూద్దాము. దుప్పట్టా కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు చూసారా, ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. ఇదంతా కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అనేది మనకి ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు దుప్పట్టా కూడా. చాలా అంటే నేను ఏమనుకున్నానంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఆర్డర్ చేశానండి. బట్ వన్స్ ఈ ప్రోడక్ట్ అనేది వచ్చిన తర్వాత నా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. చూసారా, సేమ్ మనకి కుర్తాలో ఏదైతే డిజైన్ ఇచ్చేసారో ఎంబ్రాయిడరీ వర్క్, సేమ్ మనకి దుప్పట్టా మొత్తం ఫుల్ ఎడ్జెస్లో ఫుల్ మనకి 4 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూ చేశారండి. చాలా బాగుంది మనకి కుర్తా కానీ దుప్పట్టా కానీ. అండ్ అలాగే షరారా సెట్ కూడా చాలా బాగుంది. సో
ఈ మధ్య నేను షారారాలు వేసుకుంటున్నాను, ఎందుకంటే కుర్తా సెట్ రెగ్యులర్ అయిపోయింది కదా, కుర్తా లెగ్గిన్ దుప్పట్టా అనేది రెగ్యులర్, సో క్యాజువల్ అయిపోయింది. సో అందుకనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఈసారి షారారా సెట్ దట్టు షార్ట్ కుర్తా అనేది ఆర్డర్ చేసుకున్నానండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఇక్కడ చూసుకుంటే షరారా లోపల కూడా మనకి లైనింగ్ అనేది ఇచ్చేసారనమాట. చూసారా, నీట్గా లైనింగ్ ఇచ్చేసారు మనకి. టాప్లో కుర్తాలో ఏదైతే లైనింగ్ ఇచ్చారో సేమ్ లైనింగ్ స్మూత్గా ఉండేలా మనకి ఇచ్చారనమాట. సో మీరు రెడీ టు వేర్ అండి. ఈ కుర్తా, ఈ షరారా కుర్తా సెట్ దుప్పట్టా సెట్ అయితే రెడీ టు వేర్ అనమాట. సో మీకున్న మీ ప్రాపర్ సైజ్ మీరు ఆర్డర్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. చాలా బాగా అనిపించిందండి. సో గాయస్, ఈ ప్రోడక్ట్ యొక్క లింక్స్ అండ్ అలాగే అన్ని డీటెయిల్స్ కూడా నా యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ సెక్షన్లో మీకు ఇస్తాను. సో మీరు ఏంటంటే ఎవరైతే నాకు మెసేజెస్ చేశారో వాళ్ళు డిస్క్రిప్షన్కి అయితే చెక్అవుట్ అవ్వండి, లింక్స్ ఉంటాయి, అవన్నీ లింక్స్ మీరు చెక్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు ప్రోడక్ట్ కానీ నచ్చినట్లు, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నచ్చినట్లయితే మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రోడక్ట్ యొక్క బ్రాండ్, ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేద్దాము. సో ఈ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ వచ్చేసి ఇండస్ బ్రాండ్ అండి. సో ఇండస్ బ్రాండ్ ఫ్రమ్ మింత్రా అనమాట. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ ప్రైస్ వచ్చి 7,499, 7,500 రూపాయలు. ఇది మనకి మంచి ఆఫర్లో 2,153 రూపాయలకి అయితే వచ్చిందండి. ఇదైతే మనకి మోర్ దాన్ 60% ఆఫర్ అని అయితే నేను చెప్తాను. సో ప్రైస్ ట్యాగ్స్ అన్నీ కూడా పడేలేదనమాట, ఎటుకవే జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ కొత్త డ్రెస్లా ఉండాలి అని చెప్పేసి, లైక్ అని అన్బాక్సింగ్లా ఉండాలి అని చెప్పేసి. సో మనకైతే ఇది చాలా మంచి ఆఫర్లో మనకి అవుట్ఫిట్ అయితే వచ్చిందండి. సో ఏంటి అంటే మోర్ దెన్ 60% ఆఫర్లో 2,153 రూపీస్కి అయితే మనకు వచ్చిందనమాట. సో యాక్చువల్గా ఈ వర్క్కే మనం అంతా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఏంటి అంటే ఇలా ప్లెయిన్ అండ్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న అవుట్ఫిట్స్ అయితే అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారు. సో గాయస్, మీకు కూడా నచ్చినట్లయితే లింక్స్ అనేవి చెక్అవుట్ అవ్వండి. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ చేసుకోండి. సో గాయస్, మీరు ఏంటి అంటే ఈ అవుట్ఫిట్ అనేది మీరు టెంపుల్స్కి వేసుకోవచ్చు. ఆఫీస్లో ఎథనిక్ డేస్ జరుగుతాయి కదా, సో ఎథనిక్ డే ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి, పార్టీస్. సో అలాంటప్పుడు మీరు వేసుకోవచ్చు. ట్రావెల్ చేయాలన్నప్పుడు కూడా మీరు ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా వేసుకోవచ్చు. ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి కదా, మ్యారేజ్ పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు, అండ్ అలాగే ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్, అలాగే శ్రీమంతం ఫంక్షన్స్, బర్త్డే పార్టీలు, అలాంటివి ఏమైనా సరే ఫ్యామిలీ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు ఇలాంటి అవుట్ఫిట్స్ అనేవి వేసుకోవచ్చు అండి. మోస్ట్ రికమెండెడ్ ఫర్ ట్రెడిషనల్ పర్పస్ అనమాట. చాలా ఫోటోషూట్స్కి కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి. సో ఏంటి అంటే చాలా రాయల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే కుర్తా సెట్స్ అండ్ అలాగే మనకి ఇవన్నీ కామన్ అయిపోయాయి, అండ్ అలాగే గాగ్రా ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ అయితే ట్రెండింగ్ మనకి షరారా సెట్స్ అనేవి ఉండడం వల్ల సో అందరూ కూడా చాలా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ కూడా షరారా సెట్సే ప్రిఫర్ చేస్తున్నారు. సో నేను కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో గాయస్, ఏంటి అంటే చాలామందికి మల్టీ టైప్ కంటెంట్ ఇష్టం ఉండదు. సో మన ఛానల్లో షాపింగ్ బడ్జెట్ వ్లాగ్స్ ఉంటున్నాయి, మా మమ్మీ కుకింగ్ రిలేటెడ్ ఉంటున్నాయి, అండ్ అలాగే నా ఆఫీస్ రిలేటెడ్ టీమ్ అవుటింగ్స్ పెడుతున్నాను, నేను ట్రావెల్ చేసినవి పెడుతున్నాను, అండ్ అలాగే మా చింటుగాడు, ఇలా 5 types ఆఫ్ కంటెంట్ ఉంది కదా. సో చాలామందికి అన్ని టైప్స్ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది ఓన్లీ షాపింగ్ వ్లాగ్స్ ఇష్టపడతారు, కొంతమంది ఏంటి అంటే ఓన్లీ కుకింగే ఇష్టపడతారు, కొంతమంది ఏంటి ఆఫీస్ రిలేటెడ్ ఇష్టపడతారు, కొంతమంది నేను ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్సే ఇష్టపడతారు, కొంతమంది ఏంటి అంటే మన చింటుగాడు సో డాగు లాబ్రడార్ రిలేటెడ్ ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఇలా మెంబర్షిప్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కానీ మెంబర్షిప్ తీసుకుంటే, నేను ఓన్లీ ఎవరైతే మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారో, ఇన్ కేస్ మీరు కానీ మన చింటుగాడి వీడియోస్, చింటూ పాస్ట్ క్లబ్ అనేసి ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశానండి, మీరు అందులో జాయిన్ అయితే ఓన్లీ మీకు మన చింటుగాడి కంటెంట్ రిలేటెడ్ వీడియోసే పెడతాను అనమాట. సో అందులో మనకి షాపింగ్ వ్లాగ్స్ కానీ కుకింగ్ వ్లాగ్స్ కానీ అలాంటి ఏది రాదనమాట. ఓన్లీ స్పెసిఫిక్ టు మన చింటుగాడు, మన డాగ్ వీడియోసే నేను పెడతానండి. సో అలా కాకుండా ఎవరికైతే బడ్జెట్ ఫ్రెండ్స్ ఇలా మనకి పర్చేస్ చేసుకోవడం షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో, సో అలాంటి వాళ్ళకి షాపింగ్ రిలేటెడ్ ఒక మెంబర్షిప్ అనేది క్రియేట్ చేశాను. మీరు పర్చేస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి, జాయిన్ అవ్వండి.
సో ఏంటి అంటే అందులో ఓన్లీ కంటెంట్ రిలేటెడ్ టు షాపింగ్ అనమాట. ఓన్లీ షాపింగ్, బడ్జెట్ ఫైండ్స్, కుకింగ్ కానీ, నేను టెంపుల్స్కి వెళ్ళిన ట్రావెల్, ఆఫీస్ రిలేటెడ్ అవి ఏమి రావు. ఓన్లీ మీకు పర్టికులర్గా మీకు ఎవరికైతే మెంబర్షిప్ తీసుకున్నారో మీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మీరు సజెషన్స్ ఇస్తే సో దాన్ని బట్టి నేను కంటెంట్ అనేది క్రియేట్ చేసి మీ వరకు సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్కి మాత్రమే విజిబుల్ అయ్యేలా వాళ్ళకు పర్టికులర్ కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. సో మెంబర్షిప్స్ అంటే అదండి. అండ్ కాకుండా ఎవరికైతే కుకింగ్ ఓన్లీ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ మెంబర్స్కి ఓన్లీ కుకింగ్ రిలేటెడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తామన్నమాట, వాళ్ళకే యాక్సెస్ ఉండేలాగా. సో ఇలా వర్క్ అవుతాయి మనకి మెంబర్షిప్స్ అనేవి. మీరు కూడా ట్రై చేయండి. సో మీరు వన్స్ జాయిన్ బటన్ క్లిక్ చేశాక నేను ప్రజెంట్ అయితే మ్యాక్సిమం సిక్స్ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మన ఛానల్లో 5 కేటగిరీస్ కంటెంట్ అనేది ఉంది కాబట్టి సో 5 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. చింటూ పాస్ క్లబ్ అని, మామ్మీస్ కిచెన్ స్క్వాడ్ అని, అండ్ అలాగే కార్పొరేట్ వైబ్స్ అని చెప్పేసి, ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి, అండ్ అలాగే ఇంకా షాపింగ్ బడ్జెట్ ఫైండ్స్, బడ్జెట్ షాపింగ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ మెంబర్షిప్స్ క్రియేట్ చేశాను. ఒకసారి చూడండి. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకైతే చాలా బాగా యూస్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎవరైతే నాకు డిఎమ్స్ చేశారో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను కదా. సో అందుకనేసి డైరెక్ట్ మనం వీడియో చేస్తే డైరెక్ట్ మీరు డిస్క్రిప్షన్ అనేది గోత్రూ అవ్వచ్చు, లింక్స్ అనేవి అక్కడే ఉంటాయి. మీకు ఇన్ కేసు డ్రెస్ ఎలా ఉంది, లైక్ ఫొటోస్లో ఎలా ఉంది, మనకు డైరెక్ట్ ఎలా వచ్చింది అనే కూడా మీకు డౌట్ లేకుండా వీడియో అయితే నేను చేశాను కదా. సో గాయస్ మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ నా వీడియో యూస్ఫుల్ అయింది అంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో గాయస్ నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. Till then, keep watching my videos. Have a nice day. Bye bye.